వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. డీ గోల్డ్ డయాబెటీస్ వ్యాధి ఉండే వాళ్ళకి డీ గోల్డ్ ఒక వరం, అంటే డీ గోల్డ్ ఒక బంగారంతో సమానం అనమాట డయాబెటీస్ రోగులకు అని ఈరోజు డీ గోల్డ్ని లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రోడక్ట్ సంబంధించి మరింత సమాచారం మనకు అందించేందుకు ప్రముఖ మధుమేహ వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ సురేష్ బాబు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సురేష్ బాబు గారు. నమస్తే సురేష్ బాబు గారు, డీ గోల్డ్ ఈరోజు అయితే లాంచ్ చేశారు. సో మార్కెట్లో చాలానే ప్రోటీన్ పౌడర్స్ ఉన్నాయి. వాటితో ఈ డీ గోల్డ్ ఎలా భిన్నం? ఇది లాంచ్ చేయడానికి ప్రధానంగా కారణం ఏంటి? యాక్చువల్గా డయాబెటీస్ అనేటువంటి ఎనీ పేషెంట్లో కూడా ఈ యొక్క డైజెషన్ ప్రాబ్లం అనేటువంటిది చాలా సివియర్గా ఉంటుంది. కాబట్టి వాట్ ఎవర్ దే ఆర్ టేకింగ్, అంటే వాళ్ళు తినే ఆహారం అంతా కూడా వాళ్ళకి ప్రాపర్గా డైజెషన్ కాదు. కాబట్టి డెఫినెట్గా దే ఆర్ గోయింగ్ టు ఫేస్ లాంగ్ టర్మ్లో వాళ్ళకి ఆ యొక్క ప్రాపర్ మినరల్స్, ప్రాపర్ విటమిన్స్ లేక లాట్ ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్ పెయిన్స్తో కానీ లేకపోతే ఈ యొక్క ప్రోటీన్స్ అనేటువంటివి లేక చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. దీనికోసంగా ఏజ్ రిలేటెడ్గా డైజెషన్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. డయాబెటీస్లో డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. వీటిని ఓవర్కమ్ చేసుకునేటువంటి దానికోసంగా ఇన్స్టెంట్ ఎనర్జీ యాజ్ వెల్ యాజ్ లాంగ్ టర్మ్లో ప్రోటీన్ యాజ్ వెల్ యాజ్ మినరల్స్ బాడీకి అందించుకునేటువంటి దానికోసంగా వీఆర్ రికమెండింగ్ దీస్ ప్రోటీన్ పౌడర్స్. ఈ ప్రోటీన్ పౌడర్లో ఈ డీ గోల్డ్ అనేటువంటిదే ఎందుకు అనేటువంటి దానికోసంగా యాక్చువల్గా చెప్పాలి అని అంటే ఈ యొక్క మార్కెట్లో అవైలబుల్ ఉండేటువంటి వాటిల్లో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఈ యొక్క బిజినెస్ ఓరియంటెడ్గా ఉంటుంది, కమర్షియల్ కాన్సెప్ట్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ కమర్షియల్ కాన్సెప్ట్లో ఏ ప్రోడక్ట్ అయితే మనకి ఇదవుతుంది అంటే ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఏ ప్రోడక్ట్ అయితే మనకి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి అనేటువంటిది కమర్షియల్ యాంగిల్లో చూసి కొంతవరకు తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ కొన్ని ఉన్నాయి. వీటిల్లో మనకి చూపించేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్ కంటెంట్ ఎంత ఉంటుంది అని చెప్తారు. సో ప్రోటీన్ ఎంతవరకు అవసరం అనేటువంటిది ఒక డాక్టర్ యొక్క బేస్ చేసుకొని డాక్టర్ రికమెండ్ చేస్తాడు ఎన్నిసార్లు తీసుకోవాలి ఈ ప్రోడక్ట్ని అనేటువంటి దాంట్లో. అయితే ఇక్కడ అన్నీ కూడా సమపాళ్ళల్లో ఉంటూ ఎక్కువ కాలం, బికాజ్ డయాబెటీస్ అనేటువంటి వాళ్ళు జీవితాంతం మందులు వాడుతూ ఉండాలి. వీళ్ళకి ఒక సప్లిమెంట్ కావాలి. వాళ్ళు దే ఆర్ ఫెడప్ విత్ మెడికేషన్స్ లైక్ ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్, వీటితో ఫెడప్, దే ఆర్ గోయింగ్ టు ఫెడప్ విత్ అస్. ఇటువంటి వాళ్ళకి ఏ ఆహారం తీసుకోవాలన్నా భయం, ఇది తీసుకుంటే ఏమొస్తుంది, ఇది తీసుకుంటే ఏమవుతుంది అనేటువంటి భయం అనేటువంటిది ఉంటుంది. అందుకని ఈ డీ గోల్డ్ అనేటువంటి ఈ పౌడర్లో ఆల్ సార్ట్ ఆఫ్ విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా సమపాళ్ళల్లో ఉంటూ లాంగ్ టర్మ్ తీసుకున్నా కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు. కాబట్టి వీఆర్ గోయింగ్ టు రికమెండ్ దిస్ డీ గోల్డ్ బికాస్ ఐ హ్యావ్ సీన్ ఆల్ ద ఇంగ్రీడియంట్స్. అన్నీ చూసిన తర్వాత ఓకే, ఐ ఆమ్ గోయింగ్ టు రికమెండ్ దిస్ డీ గోల్డ్. రైట్ సార్, ఇది డయాబెటీస్ని నియంత్రణలో ఉంచడానికి ఏదైనా ఉపయోగపడుతుందా? డెఫినెట్గా ఉపయోగపడుతుంది. డెఫినెట్గా దీంట్లో ఈ గ్లూటిన్ ఫ్రీ అనేటువంటిది ఒక ఎంజైమ్ అనేటువంటి దానివల్ల ఏమవుతుందనంటే ఈ యొక్క మొటిలిటీ ప్రాబ్లం, అంటే డయాబెటీస్లో ఉండేటువంటిది డైజెషన్ ప్రాబ్లం, మొటిలిటీ, స్టమక్ మొటిలిటీ అనేటువంటిది తక్కువ ఉంటుంది. కాబట్టి ఇలాగా మనం తీసుకున్నటువంటి ప్రోడక్ట్స్ 100% అబ్జార్ప్షన్ రేట్ పెరుగుతుంది. సటన్ ఈ యొక్క గ్లూటిన్ ఫ్రీ, సోయా ఫ్రీ ఇలాంటి వాటిలతో ఈ యొక్క అబ్జార్ప్షన్ రేట్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. కాబట్టి సో డెఫినెట్గా ఈ యొక్క డయాబెటిక్స్కి అన్ని విధాలుగా ఉపయోగపడుతూ ఈ యొక్క షుగర్ని కంట్రోల్లో పెట్టుకునేటువంటి దానికి కొన్ని రకాల ఎంజైమ్స్ దీంట్లో ఉన్నాయి. కాబట్టి 100% ఈ యొక్క దీనివల్ల బ్లడ్ షుగర్స్ కంట్రోల్కి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. డయాబెటీస్ అనగానే వెయిట్ లాస్ అనేది మనం వింటూ ఉంటాం. సో ఈ వెయిట్ లాస్ సమస్యకి ఇది పరిష్కారం అని మనం భావించవచ్చా? యూజువల్గా డయాబెటీస్ అనేటువంటి దాంట్లో ఆహారం తీసుకుంటున్నాము, తీసుకున్నటువంటి ఆహారం ఎనర్జీగా మారడం అనేటువంటిది కాన్సెప్ట్ ఫర్ ఎనీ వన్. డయాబెటీస్లో ఏమవుతుంది, ఆహారం తీసుకుంటారు, అది ఎనర్జీగా మారుతుందంటే అది మారదు, తిరిగి వెనక్కి రావడాన్ని డయాబెటీస్, షుగర్ వచ్చింది అని అంటారు. సో ఇటువంటి వాళ్ళకి దే నీడ్ బాడీ ఎనర్జీ అనేటువంటిది కావాలి, ఎవ్రీడే కావాలి. దీనికోసంగా రిజర్వ్స్ ఉన్నటువంటి ఎనర్జీని వాడుకుంటూ ఉంటుంది. కాబట్టి మనిషి తగ్గిపోతూ ఉంటాడు.
అంటే కంట్రోల్లో లేకుండా ఉన్నటువంటి డయాబెటీస్లో బరువు ఎందుకు తగ్గిపోతారు అని అంటే వాళ్ళు తీసుకున్నటువంటి ఆహారము వాళ్ళకి ప్రాపర్గా యూటిలైజేషన్ జరగదు అండ్ లోపల ఉన్నటువంటి బాడీలో ఉన్నటువంటి రిసోర్స్ని వాడుకుంటారు కాబట్టి వెయిట్ లాస్ అనేటువంటిది డయాబెటీస్లో కనబడుతూ ఉంటుంది. బట్ అలాంటిది ఇట్స్ నాట్ ఎ హెల్దీ థింగ్. సో దీనికోసంగా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, మనం ఒక మెడికేషన్స్ తీసుకోవటము, ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవటం చేసి ఈ వెనక్కి వచ్చినటువంటి షుగర్ని తిరిగి ఎనర్జీగా మార్చేటువంటి కాన్సెప్ట్ తీసుకొని వస్తాం. అయితే ఇక్కడ ఎనర్జీగా కాన్సెప్ట్ అయ్యేటువంటి కన్వర్షన్లో ఈ యొక్క షుగర్ అనేటువంటిది ఒక్కటే కన్వర్ట్ అయిపోతే సరిపోతుందని అంటే బాడీలో రకరకాల మెటబాలిజమ్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ మెటబాలిజం ఉంది, ఫ్యాట్ మెటబాలిజం ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇట్స్ ఎ ఇంటర్లింక్డ్. సో మనం ఒక ఆహార పదార్థం తీసుకున్నామనంటే డెఫినెట్గా ఇవి మూడు కూడా ట్రిగ్గర్ అవుతాయి. కార్బోహైడ్రేట్ మెటబాలిజము, ప్రోటీన్ మెటబాలిజం అండ్ ఫ్యాట్ మెటబాలిజం. ఇక్కడ ఏమవుతుంది అంటే ఎప్పుడైతే ఈ యొక్క కార్బోహైడ్రేట్స్ని తీసుకోదో ఈ అదర్ పార్ట్స్ ఆఫ్ ఎనర్జీ అనేటువంటిది మనకి ప్రోటీన్స్ నుంచి ఇట్లా తీసుకొని ప్రోటీన్ ఈ యొక్క మజిల్ మాస్ కూడా తగ్గిపోయేటువంటి దానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి వాళ్ళల్లో మనము ఇలాగా ఈ ప్రోటీన్స్ సప్లిమెంట్స్ అనేటువంటివి తీసుకుని దానివల్ల అంటే నాట్ ఓన్లీ డయాబెటీస్ అండ్ ఏజ్ రిలేటెడ్గా ఆఫ్టర్ 50 ఆఫ్టర్ 60 ఇయర్స్ ఎనీ కైండ్ ఆఫ్ పర్సన్ దే కెన్ గో విత్ దిస్ కైండ్ ఆఫ్ పౌడర్స్, ప్రోటీన్ పౌడర్స్. బట్ ఈ ప్రోటీన్ పౌడర్స్లో లాంగ్ రన్ యూస్ చేసేటువంటి దానికి ఎంతవరకు హెల్ప్ చేస్తుంది అనేటువంటిది మెయిన్ పాయింట్. లాంగ్ రన్ యూస్ చేసినా కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు. బేసిక్ కాన్సెప్ట్ ఇదే ప్రధానం. అంటే ప్రోటీన్ పౌడర్స్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటి మాట ఎక్కువగా వినపడుతూ ఉంటుంది. సో సైడ్ ఎఫెక్ట్స్ సంగతి ఏంటి దీనికి సంబంధించి? ఈ మేజర్గా ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటిది ఎక్కడ చూస్తున్నాము అని అంటే మేజర్గా జిమ్లో ఇన్స్టెంట్గా వాళ్ళకి రిజల్ట్ కావాలి, ఇన్స్టెంట్గా మజిల్ మాస్ రావాలి. ఇలాంటి వాళ్ళల్లో వాళ్ళ యొక్క కోరికలు వాళ్ళ యొక్క దీన్ని బేస్ చేసుకొని కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ప్రోటీన్ ఎక్కువగా పెట్టడము, ఎనర్జీ లెవెల్స్ని ఎక్కువ పెట్టి తయారు చేసేటువంటి కొన్ని రకాల వే ప్రోటీన్స్ వల్ల చాలామందిలో కూడా ఇన్స్టెంట్గా రిజల్ట్ కనపడుతుంది, కానీ లాంగ్ రన్లో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాంటి దానికి అవకాశం లేకుండా ఇన్స్టెంట్గా మజిల్ మాస్ క్రియేట్ అయ్యేటువంటిది కాకుండా స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అన్నట్లుగా ఈ యొక్క ఇది లాంగ్ రన్ తీసుకున్నా కానీ యు ఆర్ నాట్ గోయింగ్ టు లూజ్ ద మజిల్ మాస్ యాజ్ వెల్ యాజ్ యువర్ బాడీ షేప్ ఈస్ గోయింగ్ టు మెయింటైన్ విత్ దిస్ డీగోల్డ్. అంటే మీరు ఇప్పుడు మాట్లాడుతూ జిమ్ అని కూడా అన్నారు. సో ఈ ప్రోడక్ట్ ఓన్లీ డయాబెటీస్ వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళు కూడా ఉపయోగించవచ్చా? డెఫినెట్గా, దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. లాంగ్ రన్లో ఎవరికైనా కానీ డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రమే దే కెన్ ఆప్ట్ ఫర్ ప్రోటీన్ పౌడర్స్. డైజెషన్ ప్రాబ్లం లేకపోతే ప్రోటీన్ పౌడర్స్ యూస్ చేయాల్సిన అవసరమే లేదు. సో దోస్ హూ ఆర్ సఫరింగ్ విత్ సమ్ సార్ట్ ఆఫ్, కొంతమందికి మిల్క్ తీసుకుంటే పడదు, మోషన్స్ అవుతున్నాయి అని అంటారు. ఇంకొంతమందికి ఇంకొక టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే నాకు ఇది పడదని అంటారు. సో ఇటువంటి వాళ్ళల్లో ఇట్స్ ఇస్ 100% వీఆర్ రికమెండింగ్ దిస్ ప్రోటీన్ పౌడర్. సో పౌడర్స్ ఎవరికి రికమెండ్ చేస్తామంటే దోస్ హూ ఆర్ సఫరింగ్ విత్ సమ్ డైజెషన్ ప్రాబ్లం, అటువంటి వాళ్ళకి మేము రికమెండ్ చేస్తాం. అంతేగాని డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వాడండి అనేటువంటిది ఉండదు. సో వీఆర్ జస్టిఫైయింగ్ ద థింగ్. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి 100% ఇలాంటివి యూజ్ అవుతాయి కాబట్టి అండ్ దే కెన్ ప్రివెంట్ ద కాంప్లికేషన్స్ లైక్ జాయింట్ పెయిన్స్ అండ్ మజిల్స్ అనేటువంటి ఉన్నప్పుడు యాక్టివ్నెస్ కానీ ఎనర్జీ లెవెల్స్ దీంట్లో బాగున్నాయి కాబట్టి సో ఆ యాక్టివ్నెస్ కానీ లేకపోతే ఈ యొక్క పెయిన్స్ నుంచి రిలీవ్ కానీ డయాబెటీస్ అనేటువంటి ఆ యొక్క జిగ్స్ ఏదైతే ఉందో అది తినకూడదు ఇది తినకూడదని ఎవరు తినాలని ట్రై చేస్తున్నా కానీ వేరే వాళ్ళు తిననీయకుండా చేసి వీళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి జస్ట్ 2 scoops ఆఫ్ డీగోల్డ్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ ద టు అచీవ్ దేర్ యాక్చువల్ రిక్వైర్డ్ విటమిన్స్ అండ్ మినరల్స్. అలాగే చిన్నపిల్లలు ఎవరైతే బరువు తక్కువగా ఉంటారో వాళ్ళ విషయం తీసుకుంటే వాళ్ళు ఉపయోగించవచ్చు? నో, యాక్చువల్లీ చెప్పాలి అని అంటే వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ వన్. ఎక్కడ ప్రాబ్లం అనేటువంటిది ఒకటి చిన్నపిల్లలు అన్నటువంటి దగ్గర మనం కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్లో మాత్రమే మేము రికమెండ్ చేస్తాం ఈ యొక్క పౌడర్ని. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఎక్స్ట్రా ఎనర్జీ కావాలి, సే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు చాలా ఎక్స్ట్రా ఎనర్జెటిక్గా వాళ్ళ హైపర్ స్టేట్లో ఉంటారు. లైక్ ఏ చిన్న ప్రాబ్లం గేమ్స్ కానీ చాలా ఎక్కువగా ఇది చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఎక్స్ట్రా క్యాలరీస్ బాడీకి అవసరం, అటువంటి వాళ్ళకి మేము రికమెండ్ చేస్తాం.
సో దోస్ హూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ లైక్ ఏదైనా కొంచెం తినరా నాయన అంటే నేను లేదు నేను ఆడుకోవాలి. దోస్ హూ ఆర్ స్ట్రక్ విత్ ద ఫోన్స్ యాజ్ వెల్ యాజ్ టీవీస్ ఇలా ఉండేసి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఒబేస్గా తయారవుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి వీఆర్ రికమెండింగ్ దిస్ వన్ బికాస్ దీంట్లో ఫైబర్ ఇది ఉండేది కాబట్టి కొంతవరకు వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది. వెయిట్ గెయిన్ అనేటువంటిది ఇట్స్ నాట్ వీఆర్ నాట్ సజెస్టింగ్ ఫర్ దిస్ వన్ వెయిట్ గెయిన్కి, బట్ టు లూజ్ వెయిట్ అండ్ టు గెట్ బెటర్ షేప్కి వీఆర్ రికమెండింగ్ దిస్ వన్. అలాగే డాక్టర్ గారు, మహిళలు అనేక సమస్యలతో బాధపడుతుంటారు. అటువంటి మహిళలకి ఈ ప్రోటీన్ పౌడర్ ఏ విధంగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది? ఎటువంటి మహిళలకు మీరు సజెస్ట్ చేస్తారు ప్రధానంగా ఈ డీ గోల్డ్ని? యా, యాజ్ ఐ టోల్ యూ ఎర్లియర్, ఏజ్ రిలేటెడ్గా ఆఫ్టర్ 50-60 ఇయర్స్ ద డైజెషన్ ప్రాబ్లం అనేటువంటిది వస్తుంది కాబట్టి వీ నీడ్ ద బాడీ రిక్వైర్స్ ఆల్ సార్ట్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ ద ప్రోటీన్స్. సో అటువంటప్పుడు మనము డెఫినెట్గా ఏజ్ రిలేటెడ్గా ఎనీ వన్ దే కెన్ టేక్ అప్ దట్ వన్. అండ్ స్పెసిఫికల్గా those who are having some sort of surgeries, especially ఆడవాళ్ళల్లో ఎర్లీ ఏజెస్లో హిస్టరెక్టమీ గర్భసంచి ఆపరేషన్ అలాంటి జరిగినటువంటి వాళ్ళలో 100% వీఆర్ రికమెండింగ్ దిస్ వన్. ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత నేను ఏం చేయాలి ఏంది అనేటువంటి దానికన్నా ఎర్లీ ఏజెస్లో జరిగినటువంటి ఈ యొక్క ప్రాబ్లమ్ని లైక్ హిస్టరెక్టమీ జరిగిందని అనుకున్నా, గర్భసంచి ఆపరేషన్ ఎర్లీ ఏజెస్లో జరిగింది, లాంగ్ రన్లో దే నో దట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేటువంటిది తెలుసు. వాటిని ప్రివెంట్ చేసుకోవాలంటే సమ్ సార్ట్ ఆఫ్ డైటరీ ఫుడ్ అనేటువంటిది మనకి స్పెసిఫిక్గా అవసరం. మనకి అంత టైం లేదు, బిజీగా ఉంటున్నాము, అటువంటి వాళ్ళకి వీఆర్ గోయింగ్ టు రికమెండ్ దిస్ వన్. అండ్ అబౌవ్ 50 డెఫినెట్లీ దోస్ హూ ఆర్ హ్యావింగ్ సర్జరీ అబౌవ్ 50 వీఆర్ రికమెండింగ్ దిస్ ప్రోడక్ట్. సో అదర్ ప్రోటీన్ పౌడర్స్ కంటే ఇది చాలా బెస్ట్ ప్రోటీన్ పౌడర్ అని ఒక డాక్టర్గా మీరైతే సజెస్ట్ చేస్తున్నారు. మరి దీన్ని పొందాలి, దీన్ని మనం ఎక్కడ నుంచి పొందాలి, ఎక్కడ కొనుగోలు చేయాలి ఇది కావాలంటే ఈ ప్రోడక్ట్, దీనికి సంబంధించిన వివరాలు కూడా? అది కూడా అడిగాను నేను, బికాస్ మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ వచ్చినప్పుడు ఈ ప్రోడక్ట్ ఎక్కడ దొరుకుతుంది డాక్టర్, అది ఎక్కడే దొరుకుతుంది అని అంటే యూజువల్గా ఇప్పుడు చాలామంది పేషెంట్స్కి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఒక ప్రిస్క్రిప్షన్ కనుక ఒక డాక్టర్ ఇచ్చాడంటే ఆ డాక్టర్ హాస్పిటల్లోనే ఉంటుంది ఈ యొక్క మెడిసిన్ అనేటువంటిది చాలామందికి ఉన్నటువంటి అనుమానము అపోహ ఉంది. సో ఇట్స్ ద రాంగ్ వన్. సో ఏ ప్రోడక్ట్ అయినా కానీ మార్కెట్లో ఫ్రీగా అవైలబిలిటీ ఉన్నప్పుడు మాత్రమే అది సక్సెస్ అవుతుంది. అలానే ఈ ప్రోడక్ట్కి ఇంకొక స్పెషల్ అది కూడా గమనించే ఐ హ్యావ్ టేకెన్ అప్ దట్ ప్రోడక్ట్. సో ఎందుకు రికమెండ్ చేస్తున్నాను ఇది అని అంటే బయట మార్కెట్లో ఫ్రీగా అవైలబిలిటీ ఉంది, యాజ్ వెల్ యాజ్ మీకు డోర్ డెలివరీ. యాజ్ ఐ టోల్ యూ, ఇది యూస్ చేసేటువంటిది ఏజ్ రిలేటెడ్ పీపుల్, వాళ్ళు కూడా ఈజీగా ఆన్లైన్లో గెటోమెట్స్ అనేటువంటిది ఐ హ్యావ్ సీన్ దట్ వన్. getomeds.com అనేటువంటి వెబ్సైట్ ఒకటి ఉంది, అందులోకి వెళ్ళి ఆర్డర్ పెడితే ఏదో కొంతవరకు కొత్తగా న్యూ లాంచింగ్ ఆఫర్ కింద 30% అనేటువంటిది కూడా ఇస్తున్నారు. సో దే కెన్ గెట్ దిస్ ప్రోడక్ట్ త్రూ ఆన్లైన్ ఆల్సో. డోర్ డెలివరీ అనేటువంటిది కూడా ఉంటుంది. సో దే కెన్ యూజ్ ద ఆన్లైన్ getomeds అనేటువంటి .com అనేటువంటి అప్లికేషన్ ద్వారా కూడా దే కెన్ గెట్ దిస్ ప్రోడక్ట్. నాట్ ఓన్లీ దట్, దే కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద మార్కెట్. సో మార్కెట్లో ఫ్రీగా అవైలబిలిటీ ఉన్నప్పుడే మేము ప్రిస్క్రైబ్ చేస్తాం. మార్కెట్లో లేకుండా ఓన్లీ ఒక దగ్గర ఉంటుంది అనేటువంటి కాన్సెప్ట్ అపోహ వద్దు. సో వ్యూవర్స్ విన్నారు కదా, getomeds.comలో డీ గోల్డ్, సో డయాబెటీస్ ఎవరికైతే ఉందో వాళ్ళకి బంగారం లాంటిది అంటూ డాక్టర్ సురేష్ బాబు చెప్తూ ఉన్నారు. సో అడ్వైస్ చేస్తూ ఉన్నారు. ఎవరికైతే ప్రోటీన్ పౌడర్ రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళైతే డీ గోల్డ్ని అది ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే 30% డిస్కౌంట్తో మీ ఇంటికి వస్తుందని చెప్తూ ఉన్నారు. మీకు కూడా ప్రోటీన్ పౌడర్ రిక్వైర్మెంట్ ఉంటే ఖచ్చితంగా డీ గోల్డ్ ప్రోటీన్ పౌడర్ని, అంటే వైద్యులు సజెస్ట్ చేస్తున్నటువంటి ప్రోటీన్ పౌడర్ ఇది. సో అందరూ దీన్ని ఆర్డర్ చేసి 30% డిస్కౌంట్ కూడా ఇస్తూ ఉన్నారు ఓపెనింగ్ ఆఫర్ కింద. సో ఈ ఆఫర్ని కూడా సద్వినియోగం చేసుకోండి.